నేను జూనియర్ సైడ్ నుంచి నువ్వు సీనియర్ సైడ్ నుంచి డబ్బుల కోసం కొట్లాడుకుంటున్నావు. ఒక్కసారి ఆలోచించండి. ఆడు బొక్కలకి బట్టలు వేసినట్టు ఉన్నాడు. 10 మంది గట్టిగా గాలి ఊస్తే ఆ గాల్లోనే గంట సేపు ఉంటాడు. ఆ పని ఇందాక చేయాల్సింది అది. అందుకే ఇప్పుడు చేస్తాం. పదండ్రా. కేకు మీద చెయ్యి పడిందో మట్టర్లు అయిపోతాయి. ఎవరు నువ్వు? కేకు నాది. నేను స్టేజ్ మీదకి రావాలంటే ఎవరి కారు వెళ్ళి మూసుకొని కూర్చోవాలి. దేన్ని? ఓకే ఓకే ఓకే. స్వామి నువ్వు ఎవరో కానీ మేము కూర్చున్నాం. ఏం పీక్తావురా? జాన్ బాగున్నా? చెంటన్నా మగ ఆడ కాకుండా మధ్యలో వస్తే ఎంకరేజ్ చేయడు. పోవే. పని చేయి. చిక్కడపల్లి క్రాస్ రోడ్స్ లో సండే థియేటర్ పక్క కేక్ అంటే లేకి బుద్ధులు. కేక్ అంటే వచ్చేస్తా అప్పటి నుంచి. జూనియర్స్ కేక్ జూనియర్స్ కేక్ జూనియర్స్ కేక్. నువ్వు ఎప్పుడు అనలేదు సీనియర్ కేక్ సీనియర్ కేక్ సీనియర్ కేక్ అని? కేక్ కావాలంటే చాలా సింపుల్ నాన్న. నేను ర్యాపిడ్ ఫైర్ పెడతాను. ఎవరికి తక్కువ సమాధానం చెప్తారో కరెక్ట్ సమాధానం చెప్తారో వాళ్ళకి. అరే ఆటో ర్యాపిడ్ ఫైర్ అంట. బాబు గారు మన వెల్కమ్ టు ది పార్టీకి చంటబ్బాయి వచ్చాడు ర్యాపిడ్ ఫైర్ తో అంట. గురుగారు నమస్కారం. చాలా సింపుల్ సార్. వీళ్ళు దరిద్రంగా కొట్టు చేస్తున్నారు సింగిల్ కేక్ కోసం. ఎందుకని నేను వచ్చేసా. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా. దానికి 2 సమాధానం ఉంటే ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఓకే చూస్ చేసుకుంటావు. దానికంటే ముందు 2017 రూపాయలు ఆ కేక్ నీ దగ్గర ఉన్నాయా లేవా? అది కూడా 100 రూపాయల నోట్లు 17 రూపాయలు చిల్లరా. మీకు కావాల్సింది కేకు. అది ఎక్కడి నుంచి తెస్తే నీకెందుకు? ఏం ప్రాసరా మాకు ఇన్ని రోజులు నువ్వు కేక్ తయారు చేసేటోడువా? చంటి తొందరలో ఒకటి మర్చిపోయావు. అక్కడ అందం ఎక్కడైనా కనిపిస్తుందా నీకు? సింగిల్ అందం. మరి మాట్లాడవేంటి? పలకరించు. ఏంటంటే నీకు లేని ఆవిడకుంది అదే. ఇప్పుడు నేను అడిగానా? పోన్లే పాపం వచ్చావు కొత్తగా పలకరించవు అని అంటుంటే దురద అడిగి రాదు. వచ్చిందైతే గోక్కోవాలి. అది నేను కూడా. నువ్వు కూడా వెళ్ళి కూర్చో. ఎందుకంటే ఎక్కడైనా బాగుంది కానీ ప్యాకెట్లో కాదు. ఇప్పుడు మీ సమక్షంలో వీళ్ళని చాలా జెన్యున్ గా క్వశ్చన్లు అడుగుతున్నాను. మీరు నచ్చితే చప్పలు కొట్టండి, లేదా పేపర్లు చింపండి. ముగ్గురు చింపండి పేపర్లు. మాకు నచ్చకపోతే ఆడు బట్టలు చింపండి. ఫస్ట్ క్వశ్చన్ రవి నీకే. లాస్యని నువ్వు తొక్కేసావా, శ్రీముఖి తొక్కేసిందా? 2 రాంగు. 2 రాంగులు ఉండవు. ఏదో ఒకటే చెప్పాలి. నా పేరు చెప్పుకుంటే శ్రీముఖి తొక్కింది. హలో నేను ఎక్కడ తొక్కినా? నా చేతులకి ఎందుకే ఫినాయిల్? కూసో. సదాగారు అది ఎవరి కోసం చింపారు? నా కోసం. నాకు నచ్చలేదని చింపాను. నచ్చలేదనా? నువ్వు ఇండస్ట్రీకి వచ్చి 40 సంవత్సరాలు అవుతుందా? నీకు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇండస్ట్రీకి వచ్చావా? అది వేసుకున్నాకనే ఎట్లా ఇంత ఏంటండి మళ్ళీ అడిగిన క్వశ్చన్? ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీకి వచ్చి 40 సంవత్సరాలు అయిందా? నీకు 40 వచ్చిందో ఇండస్ట్రీ? అది ఎవడో మీకు రాసిన క్వశ్చన్ నన్ను అడుగుతున్నావు. నీకే. అరే మీరేం మాట్లాడరా? నాకు 40 ఉంటాయా? నిజం నీకు 40 ఉంటాయి కానీ 40 ఉంటాయి. ఫస్ట్
ఫస్ట్ ఆప్షన్ రెడీ చేసుకో. ఏది నాకేం తెలుసు. అది కన్ఫర్మ్ అయింది ఏంటి అంటే 40కి వచ్చాడు. నేను 40 అంటే నాకంటే ముందు సినిమాలు చెప్తాను. నీకు 60? వెరీ గుడ్ శ్రీముఖి. నీ మీద ఉన్న కోపంతో అతను ఎన్ని విషయాలు ఒప్పుకున్నాడు చూసావా? ఏం అర్థం కాలేదు. అర్థం కాకపోయినా నష్టం లేదు. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్న క్వశ్చన్లు. శ్రీముఖి అంటే ఓవర్ యాక్షనా? ఓవర్ యాక్షన్ అంటే శ్రీముఖియా? అన్నా రెండు ఒకటే అన్నా. ఓవర్ యాక్షన్ అంటే చంటి, చంటి అంటే ఓవర్ యాక్షన్. ఆ క్వశ్చన్ నీకు సరిగ్గా అర్థం కాలే. శ్రీముఖి అంటే ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్ అంటే శ్రీముఖియా? ఫస్ట్ బెటర్. ఫస్ట్ శ్రీముఖి అంటే ఓవర్ యాక్షన్. నువ్వు నవ్వితే చిన్నపిల్లలు దడుచుకుంటారా, పెద్దవాళ్ళు చచ్చిపోతారా? ఇప్పటివరకు నా నవ్వు చూసి ఎవరు చనిపోలేదు కాబట్టి చిన్న పిల్లలు దడుచుకుంటారు కదా బాబు గారు. అది కాదు, అది కాదు. నా టీం వాళ్ళని అడుగుతున్నప్పుడు నువ్వు మధ్యలో మాట్లాడినావు అనుకో, ఇక్కడ మామూలుగా ఉంటే అన్నా చెప్తున్నా. మీరు చెప్పండి ఇవిడికి. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు దడుచుకొని పెద్ద అయిన తర్వాత చచ్చిపోతారు. వాటే జెన్యూన్ ఆన్సర్ సీన్. పసి హృదయం కొట్టు మిట్టాడాడు ఇప్పటిదాకా. హలో ఎక్స్క్యూజ్ మీ, మీరు అంత చేసినావా? ఆయనకి నేను షేక్ డాన్స్ నేర్పిస్తున్నాను. నువ్వు లేడీ లాగా ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నావా, లేడీ గెటప్ వేసావా? చంటి క్వశ్చన్ కే నేను మీరు ఎన్ని పేపర్లు చింపుతారు అన్ని పేపర్లు చింపండి, తర్వాత మీ దగ్గర కూడా వస్తా. క్వశ్చన్ రిపీట్ చేయి. ఓకే, నువ్వు లేడీలా ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నావా, లేడీ గెటప్ వేసావా? శ్రీముఖి ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని లేడీ గెటప్ లో ఉంది. వాట్ ఎవర్ లేదు. అయితే సెకండ్ జాలి చూపిస్తావేంటి? అయినా ఒక్క విషయం, మనలో మన మాట పెళ్ళైనాక బాగా చిరాకు ఎక్కువైపోయింది నీకు. పెళ్ళైన కొత్తలో ప్రతి వాడికి అలానే ఉంటుంది. జానీ మాస్టర్ గారు మీకు ఆల్ ది బెస్ట్ మాస్టర్. డి జోడీకి వెళ్ళినప్పుడు మీరు ఎవరికి లైన్ వేశారు? సదాక, రష్మిక? రష్మికి. మీరని ఒప్పుకోరా? బాబు శేఖర్ మాస్టర్ హట్ అవుతాడు, సుధీర్ హట్ అవుతారు. క్వశ్చన్ ఆన్సర్. చదానా, లక్ష్మ? ఇద్దరిని. శ్రీముఖి డాన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమనిపించింది? టైం వేస్ట్ అనిపించిందా, దీనికి జన్మలో డాన్స్ రాదనిపించిందా? బాబు ఇందాక పర్ఫార్మ్ చేసింది కదా, మీకు ఏమనిపించింది? ఇదిగో ఇప్పుడు వాళ్ళని ఆప్షన్ అడిగితే వాళ్ళకే ఇచ్చేవాడిగా కేకు, మీకెందుకు? జాని తప్పించుకున్నాడు, చెప్పించు. టైం వేస్ట్ అనిపించిందా, దిస్ సీజన్ నో డాన్స్ అనిపించిందా? టైం వేస్ట్ అనిపించింది. ఎందుకు అని అంటే తొందర నేర్చుకుంది కాబట్టి. సూపర్ జాని, చంటి తప్పినాడు. గణేష్ మాస్టర్ మిమ్మల్ని అడుగుతున్నాను చూడండి, చెప్పిన పని చేయకపోతే మీ వైఫ్ మీకు వాత పెడుతుందా, కొడుతుందా? కొడుతుంది ముద్దుగా. రాడ్లు కర్రలతో కొడితే అతను ముద్దుగా ఫీల్ అవుతుంటాడు. పాల ప్యాకెట్ అని అంటుంది కదా అన్న, ఫీల్ కావాలి కదా మరి, ముద్దుగా ఇట్లా అని. మోస్ట్ ఆఫ్ ద హస్బెండ్స్ ని భార్యలు రకరకాల కొడతారు, బయటకు వచ్చి మగవాళ్ళు ముద్దుగా ఫీల్ అవుతారు అంతే, వేరే ఆప్షన్ లేదు వాడికి. విచిత్రం ఏం జరుగుతుందండి సార్, రోజు పాల ప్యాకెట్ కోసం వెళ్తున్నాను, నాకు తెలుసు లోపల ఏం జరుగుతుందో. ఈ రోజు మా కిరాణా వాడికి కూడా తెలిసి సౌండ్ అంత బాగా వినబడి. ఓనేసేమిటా మీ పెండాకుడు? ఓనేసేమిటి? రేపు పొద్దున పెళ్లి అయితే మీకు అదే పని తెలియట్లే వీళ్ళకి. ఈ రోజు లుంగి కట్టిన సంతోషం కాదు, తిరిగిపోతే తెలుస్తుంది బాధ. పెళ్లి కాకముందు ఎంత సంతోషంగా ఉండేవాడో పాపం చంటి, నాకు తెలుసు. కొంతమంది కుట్ర పని మరీ చేశారు యువరానా. కావాలని కెలికి మరీ చేశారు యువర్ ఆనర్. అందుకే
ఆ నొక్కి వ్యాఖ్యానించిన వ్యక్తికి డైరెక్ట్ గా క్వశ్చన్ అయిపోతున్నాను ఇప్పుడు. బాబు గారు మీకే హ్యాపీ దా, బర్త్డే. come on, man. ఇప్పుడు సుధీర్ మిమ్మల్ని డాడీ అని పిలిచినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి? బయటకు రారా చూసుకుంటానా, రూమ్ కి రారా నీ పని చేస్తానే? బయటగా దారా చూసుకుందామని. ఎవరు స్కిట్ చూస్తే మీకు నిద్ర వస్తుంది సార్? తిరుపతి ప్రకాష్దా, వెంకి మంకిదా? రెండు ఆల్టర్నేటివ్ మారుతుంటాయి. ఒకసారి వీడి నిద్రపిస్తాడు, ఒకసారి వాడిని నిద్రపిస్తాడు. రోజా గారు మిమ్మల్ని ప్రతిసారి అని కొడుతున్నప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? పిచ్చి బాగా పట్టేసిందనా, పిచ్చి తగ్గితే బాగుంటుందనా? తగ్గితే బాగుంటుంది. ర్యాపిడ్ ఫైర్ అంటే అది. ఇప్పుడు అదిరిపోయే ప్రశ్న సదా గారికి. మీరు అందంగా కనిపించడం మేకప్ మ్యాన్ గొప్పదనమా, కెమెరామెన్ దా? ఆఫ్ కోర్స్ కెమెరామెన్. వాళ్ళు అందంగా చూపించడం తప్ప సదా అందంగా ఉండదా? సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, శేఖర్ మాస్టర్ మీకు సైట్ వేస్తున్నాడా, మీరు ఆయనకి సైట్ వేస్తున్నారా? ఏ ఇద్దరికి ఆ సైట్ ప్రాబ్లం అయితే లేదే. అబ్బా సదా గారు పనిచేశారు. ఏ ఇప్పుడు శేఖర్ మాస్టర్ లేరు కాబట్టి శేఖర్ మాస్టర్ వేస్తారు. నేను ఒప్పుకోను. ఒప్పుకోరా అయ్యా? మీరు వేస్తారా సార్? కవకనే. నేను చెప్తాను శేఖర్ మాస్టర్ వేస్తారు. అంతే అంతే, శేఖర్ మాస్టర్ మీకు లైన్ వేస్తున్నారు అంటారు. లైన్ అంటే ఆ లక్ష్మణ రేఖ. సార్ అది బొద్దింకలకి సార్. ఓకే, ఎనీవేస్ అందరూ చాలా బాగా చెప్పారు కాబట్టి ఇప్పుడు తరుణ్ గారిది. డేట్ కి వెళ్ళాలనిపిస్తే ఆ. శ్రీముఖి తోటి వెళ్తారా, సదాతో వెళ్తారా? నేను చెప్పునా వినోదినితో. చచ్చిపోకండి, నేను అడిగింది ఆయన్ని. I'll go with శ్రీముఖి. ఎందుకంటే శ్రీముఖి వచ్చి జానీతో ఒక డాన్స్ చేసింది, నేను ఫ్లాట్ అయిపోయాను. సార్ మీరు పేపర్ ఎందుకు చింపుతారు సార్? చెత్తగా చేశారని చెప్పలేక ఈ పర్ఫార్మెన్స్ కి పేపరే ఎక్కువనే. ఈ క్వశ్చన్ నువ్వు అడిగావు చూడు, దానికి నీ కోసం ఈ పేపర్ చింపు. మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు, నేను వచ్చి కూర్చోండి. లాస్ట్ ఫైనల్ మీకే సార్. జబర్దస్త్ నెంబర్ 1 ఎక్స్ట్రా జబర్దస్త్ నెంబర్ 1 మీ దృష్టిలో? జబర్దస్త్ పర్ఫార్మెన్స్ ఎవరు చేస్తే నాకు చాలా ఇష్టం. జబర్దస్త్ నెంబర్ 1 ఎక్స్ట్రా జబర్దస్త్ నెంబర్ 1. ఐదర్ జబర్దస్త్ లేదా ఎక్స్ట్రా ఒక జబర్దస్త్? నిమిషం, నువ్వు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్? ఫస్ట్ జబర్దస్త్. అయితే నాకు జబర్దస్త్. చంటి అంటే నిన్ను చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి బాగా అడుగుతున్నావు అని చెప్పి ఎవరో పేపర్ తెచ్చిస్తే దాచుకుని ఇప్పుడు నేను అడగను. హలో బ్రదర్, నేను అడగను. 2-3 క్వశ్చన్లు జానీ మాస్టర్ కూడా బాబు గారిని అడుగుదామని అనుకుంటున్నారు, విత్ యువర్ పర్మిషన్. కొంచెం కష్టమైన క్వశ్చన్. అడుగు, ఏం పర్లేదు. కళ్యాణ్ గారు డైలాగ్ చెప్తారా, లేదంటే చిరంజీవి గారు డైలాగ్ చెప్తారా? అరే మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అరుణ్ మాస్టర్ లడ్డులా ఉంటారా, తిరుపతి లడ్డులా ఉంటారా, గుమ్మడికాయలా ఉంటారా, లేదా వాటర్ ట్యాంక్ లా ఉంటారా? సార్ మీకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. నేను ఒకే ఆప్షన్ చెప్తాను, నాకు అన్ని ఆప్షన్ ఒక ఆప్షన్ చాలు. అన్నిటికన్నా తీగా ఉండేది లడ్డు. తరుణ్ మాస్టర్ చూడంగానే ముద్దుగా క్యూట్ గా తిరుపతి లడ్డులాగా బాగుంటుంది. చాలా అదిరిపోయే క్వశ్చన్ అడిగారు యాక్చువల్ గా. అది ఓకే, అలా కూడా జరిగిందా? ఆహా, చెప్పలేదే. అరే సార్ నేను అడుగుతా, నిహారిక యాంకరింగ్ రష్మి యాంకరింగ్ సార్? రష్మి అనే చెప్తారు, ఎందుకంటే నిహారిక ఫీల్ అవ్వదు కాబట్టి. ఏం కాదు, నిహారిక యాంకరింగ్ బాగుంటుంది. నేను అడగనా? నిహారిక యాంకరింగ్, వరుణ్ తేజ్ యాక్టింగ్. వరుణ్ తేజ్ యాక్టింగ్. సార్ కళ్యాణ్ జల్దీ కలిసి చేస్తారా? పనులు జల్దీ చేస్తారు సార్. కళాకారులు పనులు చేస్తారు. మొత్తానికి ఇందాక ఎవరిని వాళ్ళ క్వశ్చన్ అడిగితే వాళ్ళు సరిగ్గా చెప్పలేదు, వీళ్ళు సరిగ్గా చెప్పలేదు. మీరు అసలు ఎంత చక్కగా ర్యాపిడ్ ఫైర్ అంటే మీరు కేక్ మీ చేతిలో పెడతాను సార్. లాస్ట్ ఫైనల్ ఇక్కడ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఎవరిస్తారో వాళ్ళకే అది ఫైనల్. ఫైనల్ పర్ఫార్మెన్స్. వీళ్ళు కొట్లాడొద్దు, వాళ్ళు కొట్లాడదు. దానికంటే ముందు బాబు గారు అలాంటి క్వశ్చన్ ఒకటి చెంటిని అడగండి సార్, చెప్తాడా చూద్దాం. నువ్వు ఓ పని చేయరా, బయట మేకప్ మ్యాన్ వాళ్ళందరూ
రమ్మను జడ్జిలో వాళ్ళ ముగ్గురు అడగకపోతే నేను అడగచ్చు, నువ్వు ఆయన అడిపిస్తావు నన్ను. అరే కేక్ నువ్వు తినవా? ప్లీజ్ ప్లీజ్ నీకు హ్యాపీ న్యూ ఇయర్ కాదా? ప్లీజ్ డోంట్ ఫైట్. మాస్టర్ అడగండి. అబ్బా ఫైనల్ క్వశ్చన్ చెంటి గారు మిమ్మల్ని జబర్దస్త్ ఇతను నుంచి- అడుగు, ఇతను అడుగు, ఇతను అడుగు. సార్ కేకు అతను అక్కడ ఇచ్చా, పర్ఫార్మెన్స్ కి లీడ్ ఇచ్చావు కదా, చూడవా? అక్కడ ఇచ్చా. దా 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 చోటి. పర్ఫార్మెన్స్ చూడండి చోటి. ఏదో నా స్టేజ్ ఎక్కి మాట్లాడండి. ఓకే లెట్స్ స్టార్ట్ ది పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్